యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను క్షమించాలి. గత 2 నెలలుగా సరిగ్గా వీడియోలు పోస్ట్ చేయడం లేదు. దాదాపు ఒక 15 వీడియోలు అంటే ఉత్తరాఖండ్ వీడియోలు కంటెంట్ ఉంది, కానీ కొద్దిగా నాకు సమయం లేని కారణంగా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈ వీడియో నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి. ఈ వీడియో వచ్చేసి మేము మొన్న ఒక 112 మంది యమునా నది పుష్కరాలకు వెళ్ళాము. ఆ యమునా నది పుష్కరాలు, ఆ యాత్ర గురించి ఆ 112 మందికి కొన్ని సందేహాలు, అంటే మా యాత్ర గురించి కొంత సింహావలోకనం చేసుకునే వీడియో అండి ఇది. నాతో పాటు వచ్చిన వాళ్ళు మా చార్ధామ్ యాత్ర బృంద సభ్యులు తప్పించి మిగతా వాళ్ళందరూ ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చివరిదాకా వీడియో చూడండి. నాతో పాటు ఎవరైతే యాత్రకు వచ్చారో వాళ్ళైతే కంపల్సరీ 1-2 సార్లు వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూడకపోతే మీకున్న మీ ప్రశ్నలకి చాలా మటుకు సమాధానాలు దొరకవు. నా కష్టం ఒకటి మీకు తెలియకుండా పోతుందండి. అందుకని చెప్పేసి ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ యాత్ర ఇచ్చిన టాస్కులు ఇంకే యాత్ర ఇవ్వలేదు, శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర కూడా ఇవ్వలేదండి. అందుకనే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. చూసి మీ అభిప్రాయాలు నాకు ఫోన్ చేసి చెప్పండి. ఇక నేను మొట్టమొదట స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే, బస్సుల్లో ముందు సీట్ల కోసం పెట్టుకున్న గొడవలతో కానీ, కొంతమంది చేసిన అతి వల్ల కానీ, కొంతమంది వ్యవహరించిన తీరుతో కానీ, కొంతమంది క్రియేట్ చేసుకున్న స్టోరీలతో కానీ నాకు సంబంధం లేదండి. ఓ మేరా కామ్ నహీ హై. నా పని వచ్చేసి మిమ్మల్ని మీకు రిజర్వేషన్ చేయించడం, టూర్ ప్లాన్ చేయటం, మిమ్మల్ని సేఫ్గా తీసుకురావడం, మీకు రూములు చూడటం, ఇదే నా పని అండి. మిగతా ఎటువంటి ఎక్స్టర్నల్ విషయాలతోనూ నాకైతే సంబంధం లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. యాత్ర ఎందుకు ఇన్ని టాస్క్లు ఇచ్చింది అని చెప్పేసి వాటిలోకి వస్తాయండి. ఫస్ట్ ఈ టూర్ ప్లాన్ చేసినప్పుడు అన్ని రిజర్వేషన్స్ అన్నీ తీసేసిన తర్వాత కొద్దిగా మా ఫాదర్ ఒంట్లో బాగాక ఒక 15 రోజులు నేను దాని మీద దృష్టి పెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత నా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల గురించి దాని మీద దృష్టి పెట్టవలసి వచ్చింది. దాని మూలంగా ఒక 3-4 చిన్న విషయాలు పట్టించుకోకపోవటం మూలంగా, అంటే నేను పట్టించుకున్నాను కానీ మీరు పట్టించుకోకపోవటం మూలంగా, నేను మిమ్మల్ని ఫాలో అప్ చేయకపోవటం మూలంగా యమునోత్రి దగ్గర చిన్న ఒక 2-3 గంటలు డిస్టర్బెన్స్ జరిగింది. ఇక ఈ యాత్ర ఎలా సాగింది, యాత్రలో ఏమేమి చూసాం అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరలేదు. కాబట్టి అంటే కొన్ని ఒక 2-3 టెంపుల్స్ చూపిస్తానని చూపించలేదు. అది ఎందుకు చూపించలేకపోయాము, తర్వాత మనం చూసిన టెంపుల్స్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ యాత్ర ఎందుకు ఇన్ని టాస్క్లు ఇచ్చింది అని చూస్తే, ఫస్ట్ ట్రైన్ ఎక్కితే ఒక 3 గంటలు సతాయించండి టీసీ. నేను వద్దని చెప్తా ఉన్నా చాలామంది వచ్చారు. అంటే తప్పు మనది ఉంది కాబట్టి కనీసం ఖమ్మం నుంచి వరంగల్ దాకా వాడు నిద్రపోనివ్వలేదండి అసలు. కాకపోతే ఎంత టార్చర్ పెట్టాడో వరంగల్ పోయిన తర్వాత అంత ఇదైపోయింది. కాకపోతే ఒక సీటు మాత్రం క్యాన్సిల్ చేసి పడేసాడు. అక్కడి నుంచి మొదలైన టాస్కులు అన్నీ వస్తానే ఉన్నాయి. ముందుగా మీకు స్పష్టం చేయదలుచుకున్న ఒక విషయం ఏంటంటే అండి, లాస్ట్ మథుర వచ్చిన తర్వాత కొంతమందిని నేను వదిలేసాను అని అనుకుని ఉంటారు మీరు. దానికి సమాధానం చెప్పాలండి. ఎందుకంటే మథుర వచ్చేసరికి మథురలో ఫస్ట్ నేను ఒక హోటల్ బుక్ చేశానండి, ఒక ధర్మశాల, రాధేశ్యామ్ ధర్మశాల అని చెప్పేసి ధర్మశాల మొత్తం బుక్ చేశాను. యాత్రాధామ్లో దాదాపు 22,000 ఏమో పెట్టి మొత్తం బుక్ చేస్తానండి. బుక్ చేసిన తర్వాత 2 రోజులకి అది మొత్తం క్యాన్సిల్ చేసాడండి యాత్రాధాముడు. ఎందుకంటే వాడు చెప్పిన రీజన్ ఏంటంటే, అక్కడ ఆ డేట్లో మీరు అడిగిన డేట్లో ఖాళీలు ఇవ్వండి, అందుకని చెప్పేసి క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు. ఆ డబ్బులు ఇంకా నాకు రిటర్న్ కూడా రాలేదండి. మరి వాడితో సున్నం పెట్టుకునో లేదంటే మరి కన్జ్యూమర్ ఫోరంలో కేసేసో మొత్తం మీద ఏదో విధంగా వాడితో డబ్బులు రప్పించుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ హోటల్ అని చెప్పేసి మన మథురలో రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుందండి. అది బుక్ చేసాను. అందులో 18 రూములు బుక్ చేసిన తర్వాత వాడికి 6,500 అడ్వాన్స్ కూడా కొట్టానండి. కొట్టిన తర్వాత ఏమైందంటే, మనం కరెక్ట్గా ఒక 2 రోజుల్లో బయలుదేరుతాం అనగా 23వ తారీఖు ఏమో ఫోన్ చేసి
నా హోటల్ సీజ్ అయింది, నేను మీకు అకామిడేషన్ ఇవ్వలేను అని చెప్పేసి ఫోన్ చేసాడండి. ఫోన్ చేసిన తర్వాత ఇంక నాకు ఏం చేయాలో పాలుపోలేదు. సరే ఏదైతే అదే అయితే అవుతుందని చెప్పేసి యాత్రాధాంలో ఈ నాన్ ఏసీ వాళ్ళని తీసుకెళ్ళాను కదండి బిర్లా ధర్మశాల. ఆ బిర్లా ధర్మశాలలో 2 హాల్స్, ఒక రూమ్ ఉంటే బుక్ చేసి పెట్టానండి. ఎందుకంటే కనీసం ఆడవాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారు. మన లగేజ్ అంతా పెట్టుకుని అక్కడ ముందరైతే ఈ పనులన్నీ కానిచ్చుకొని ఆ తర్వాత రూమ్లు ఎత్తుక్కొని వెళ్దామన్న ఒక కాన్సెప్ట్లో ఏం చేశానంటే ఆ 2 హాల్స్, ఒక రూము బుక్ చేశానండి. బుక్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే మనం మథుర అది హరిద్వార్ వచ్చేసిన తర్వాత, యమునోత్రి చూసుకుని హరిద్వార్ వచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ మళ్ళీ వాడికే ఫోన్ చేశానండి. 6500 ఎవరికైతే అడ్వాన్స్ ఇచ్చారో నా అడ్వాన్స్ నాకు ఇయ్యి, లేదంటే స్టే చూపి అని చెప్పేసి కొద్దిగా గట్టిగా మాట్లాడేసరికి వాడు ఇంకొక నెంబర్ ఇచ్చాడు. అయితే ఇతను సంప్రదించండి, ఇతను ఏమన్నా ఏర్పాటు చేస్తాడేమో చూడండి అని చెప్పేసి. అప్పుడు వాడికి ఫోన్ చేస్తే ఆ రోజు నైట్ 11 గంటలకి ఒక 70 మందికి స్టే ఇస్తాను నేను, ఒక 70 మంది దాకా నేనైతే స్టే ఇవ్వగలుగుతానని చెప్పేసి ఫోన్ చేసి చెప్పాడండి వాడు. అప్పుడు నేను మథుర రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత నేను స్పష్టంగా చెప్పానండి అందరికీ. అంటే కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది లేరు, అది నా తప్పు కాదు. స్పష్టంగా ఏం చెప్పానంటే నేను, ఏమండి డబ్బులు ఎంతైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళందరూ నాతో పాటు వచ్చేందు 70 మంది. ఎవరైతే ఆశ్రమంలో మేము ఉండగలము, లేదంటే మేము ఒక ఆశ్రమంలో ఉండాలి అనుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు కొద్దిగా డబ్బులు తక్కువ అయితే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉండిపోండి అని చెప్పానండి. చెప్తే కొంతమంది ఉన్నారు, కొంతమంది వచ్చారు. ఆ తర్వాత ఈ 70 మందిని ఎన్ని రూమ్లు ఇచ్చాడండి 70 మందికి? 4 బెడ్లో దాదాపు 10 మందిని గెంటేవండి. 4 బెడెడ్ రూమ్లో 10 మందిని గంటేవండి, ఏదో కింద పైన పడుకుంటారని చెప్పేసి. అక్కడికే లాస్ట్ నుంచి చూసేసరికి మా ప్రసాద్ ఫ్యామిలీ ఉండిపోయిందండి. వాళ్ళు పక్కకు ఉన్నారు, నేను చూసుకోలేదు. వాళ్ళకి ఏసీ రూమ్ లేదండి, నాన్ ఏసీ రూమ్. ఆ నాన్ ఏసీ రూమ్ అక్కడ ఎట్లా ఉందో తెలుసా అండి, ఓవెన్లో ఉన్నట్టు ఉందండి. అక్కడ మైక్రో ఓవెన్లో పెడితే ఎట్లా ఉందో అట్లా ఉంది. దాని మీద బిర్లా ధర్మశాల 100 రెట్లు బెటర్ అండి దాని మీద. అంటే మీకు తెలియదు కాబట్టి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మాతో పాటు వచ్చిన ఒక 2-3 అక్కడ మాకు ఏసీ రూమ్లు ఇచ్చారు. రెడ్డి గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మమ్మల్ని వదిలేశారని ఏదో చెప్పారంట. చెప్తే వాళ్ళు వచ్చేమో రెడ్డి గారు మమ్మల్ని వదిలేశారు అది ఇది అని చెప్పేసి వాళ్ళు అన్నారంట. అందుకని నేను క్లారిటీగా చెప్తున్నా అండి. అక్కడ బిర్లా ధర్మశాలలో ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్పానండి, ఇదైతే పర్మనెంట్ కాదు. మీ ఆ పక్కన ఈ పక్కన హోటల్స్ ఉన్నాయి, మీరు ఎవరైతే ఇక్కడ ఉండగలం అనుకుంటున్నారో వాళ్ళైతే ఉండండి, ఎవరైతే ఉండలేమనుకుంటున్నారో అక్కడ ఏసీ రూమ్లో గట్టా ఉన్నాయి, తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పానండి నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ 70 మందికి ఇప్పించిన దానికి దీనికి దాదాపు 7.5 కిలోమీటర్లు అండి. మేము ఉండేదానికి డైరెక్ట్గా అంటే అక్కడి నుంచి బయలుదేరి రావాలంటే మేము కొద్దిగా ఒక 2 కిలోమీటర్లు ముందుకు వస్తాను, కానీ మాకు ఆటోలు దొరికే పరిస్థితి లేదండి అక్కడ. అందుకని చెప్పేసి నేను అటు ఇటు తిరగలేక మీరు చూసుకోండి అని చెప్పాను. అది నేను వదిలేసినట్లు ఎట్లా అవుద్దండి? అది ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలా. బోళ్ళని పాటలు పడితేనే కానీ ఈ టూర్ అవ్వలేదండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని అక్కడ రూమ్లో సెట్ చేసి, వీళ్ళని ఎక్కడ రూమ్లో సెట్ చేసి, మీ అందరిని విశ్రామ ఘాట్కి తీసుకెళ్ళి ఆ స్నానాలు చేయించి, కొంతమందినేమో అటు గోకుల్ అవన్నీ పంపించి, కొంతమంది ఏమో రూముకు పంపించి, తర్వాత లోకల్ బృందావనం తిప్పుదాం అనుకునేసరికి అక్కడ ఏం జరిగిందంటే, ఆగ్రాలో రేపు తాజ్మహల్ ఉండదు అని చెప్పారు. ఆగ్రాలో తాజ్మహల్ ఉండదంటే సరేలే, ఆ సమాధి ఎవడ చూస్తాడులే, సరే ఏం పర్వాలేదు, ఆ రోజు కూడా మథురలోనే ఉండిపోదాం అని చెప్పేసి అనుకునేసరికి మా ప్రసాద్ అన్నాడు, చిన్నపిల్లల్ని అందరినీ తీసుకొచ్చాం కదా, తాజ్మహల్ చూడకపోతే ఎట్లా, అది ఇది అన్నాడు. అంటే సరేలే అని చెప్పేసి ఆయన మార్చండి, వాళ్ళందరినీ బతిమలాడి, వాళ్ళు ఎంత బతిమలాడితో వచ్చారో మీ అందరూ చూశారు కదా, వాళ్ళందరినీ బతిమలాడి తీసుకొచ్చి మళ్ళీ ఆగ్రా పంపించి, ఇదంతా నా తలప్రాణం తోక్కొచ్చిందండి. ఇన్ని పనుల మధ్య మళ్ళీ మీకు నేనే రూమ్లు ఎతికి పెట్టాలి అంటే అది కాని పని అండి అది. అందుకని చెప్పేసి మీరు ఏమనుకున్నా పర్లేదండి, అది వదిలేసాడు అనుకున్నా పర్లేదు, లేకపోతే ఇతను మమ్మల్ని
వదలలేదు అనుకున్నా పర్లేదండి, ఏమనుకున్నా పర్లేదండి. జరిగిందైతే ఇది. ఎందుకంటే మీ దృష్టికి అంటే నా దృష్టికి ఆ విషయం నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. రేపొద్దున బిల్లు వేసేటప్పుడు కూడా ఏసీ వాళ్ళకి ఒక రకమైన బిల్లు అవుతుంది, నాన్ ఏసీ వాళ్ళకి ఒక రకమైన బిల్లు అవుతుంది. నేను హరిద్వార్ వెళ్ళేసరికి సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అండి, అక్కడ బద్రీనాథ్లో ఒక 20 గంటలు ట్రాఫిక్ జామ్ అండి. నేను హరిద్వార్ వెళ్ళేసరికి కేదార్నాథ్ ఫుల్ ట్రాఫిక్ జాము, ఫుల్ క్రౌడెడ్. అసలు ఎక్కడ ఒక్క బస్సు దొరికే పరిస్థితి కూడా లేదండి. అసలు పెద్ద బస్సులన్నీ చార్ధామ్ యాత్రకి వెళ్ళిపోయినాయి. నేను దోదాంకి వందాంకి ఇవ్వమంటే ఇవ్వట్లేదండి ఎవడోని. అసలు ఒక్క బస్సు కాదు కదా, దాదాపు నేను హరిద్వార్కి 11:30కి దిగానండి. హరిద్వార్లో నేను 12 గంటల నుంచి మొదలు పెడితే దాదాపు 5 గంటల వరకు కూడా ఒక 15 ట్రావెల్స్ వాళ్ళని అడిగానండి. ఎవ్వరూ కూడా అంటే మీకు 1వ తారీఖు బస్సులు కావాలి కాబట్టి మమ్మల్ని 31వ తారీఖు సంప్రదించండి మమ్మల్ని, అప్పుడు మేము అప్పుడు ఉంటే ఇస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నారండి అందరూ. ఏదో అంటే ఒక 10 మందికో 15 మందికో ఒక బస్సు ఒక చిన్న టెంపో ట్రావెలర్ అయితే ఇస్తారండి. ఇంతమందికి అసలు ఎవడో అడ్వాన్స్ కూడా తీసుకున్నానండి. అసలు అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఒకడన్నాడు ఈ బొలారోలు పెట్టుకోండి, మీకు బొలారోలు తప్పించి ఇంకేం దొరకవు అని చెప్పేసి చెప్పాడండి ఒకడు. బొలారోల్లో ఎంతమంది ఎన్ని బొలారోలు అని పెడతామండి. అది ఇంక అందుకని చెప్పేసి నాకు ఇసుకొచ్చి కనీసం మధ్యమహేశ్వర్ వెళ్ళడానికి అదే ఊకిమఠ దాకా వెళ్ళడానికి బస్సు దొరుకుద్దేమో అని చూస్తే హరిద్వార్లో ఒక్కడు కూడా ఏం లేదండి. అసలు ఆ బస్సులు ఏమీ లేవు అసలు. అంటే ఫస్ట్నే హరిద్వార్కి ఒకటే బస్సు ఉంటుందండి 4:30కి. ఉదయం 4:30కి ఒకటే బస్సు ఉంటుంది ఊకిమఠకి. తర్వాత రిషికేశ్ నుంచి ఒక బస్సు ఉంటుందండి, 2 బస్సులే ఉంటాయి. లేదంటే రుద్రప్రయాగకు ఉంటాయండి. ఆ రుద్రప్రయాగ బస్సులు కూడా మొత్తం ఈ షటిల్ సర్వీసులు మొత్తం చార్ధామ్ యాత్ర వెళ్ళిపోయినాయండి. అక్కడ బస్సులు సరిపోక. ఎందుకంటే మే నెలలో ఒక్క నెలలోనే 15 లక్షల మంది యాత్రికులు చార్ధామ్ యాత్ర చేశారంటండి. ఇది ఎప్పుడు మేము చూడలేదండి ఇంత క్రౌడు అని చెప్పేసి వాళ్ళ ట్రావెల్స్ వాళ్ళే చెప్తా ఉన్నారు. అసలు అప్పుడు నేను ఇక్కడ నుంచి కనీసం ఊకిమఠకు కూడా బస్సు దొరకకపోతే నేను మళ్ళీ హరిద్వార్ నుంచి రిషికేశ్ వెళ్ళి రిషికేశ్లో మళ్ళీ అక్కడ జిఎంఓయు బస్ స్టాండ్లో అడిగితే వాడు కూడా ఇదే చెప్తున్నాడు. అక్కడ ఊకిమఠ ఎవరు రానంటున్నారు, ఊకిమఠకి ఏం బస్సులు ఏం లేవు అసలని. ఇప్పుడు మీరు ఏదోలా రుద్రప్రయాగ వెళ్ళి పొద్దున్నే రుద్రప్రయాగ బస్సు ఉంటుంది ఇక్కడ, రుద్రప్రయాగ ఆ బస్సు ఎక్కి రుద్రప్రయాగ వెళ్ళి ఆ తర్వాత అక్కడ నుంచి మీరు షేర్ ట్యాక్సీలు దొరుకుతాయి, అక్కడ నుంచి వెళ్ళండి ఊకిమఠ అని చెప్పేసి చెప్పాడు. చెప్తే ఆ రుద్రప్రయాగ బస్సులు కూడా ఆ రోజు తీసేసాడంటే అండి. ఆ రుద్రప్రయాగ బస్సులు కూడా లేవు. ఆవిడ లాస్ట్కి అండి బతిమిలాడితే లాస్ట్కి ఎవరెవరికో ఫోన్లు చేసి లాస్ట్కి మనం ఎక్కిన ఆ బస్సు ఒకటి దొరికిందండి. వాడు 35 సీట్లు ఇస్తా అన్నాడు, 35 సీట్ల బస్సు పంపిస్తానా అన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి 32 సీట్ల బస్సే పంపించాడు. ఇంకా ఆ తెల్లవారుజామున ఆడితే ఏం గొడవ పెట్టుకున్నాడు, ఉన్నదే ఒక బస్సు లింగమంటాను, వాడితే ఏం గొడవ పెట్టుకుంటామండి. అందుకనే 800-9 మందిని ఆ క్యాబిన్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళాను. ఆ క్యాబిన్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు మాకు వెనకాల సీట్లు వచ్చినాయండి, మాకు వాంతులు అయిపోతున్నాయి, మాకు అది అయిపోతుంది, మాకు ఇది అయిపోతుంది అన్నారండి. ఇవన్నీ ఏంటంటే సరిపెట్టుకుని ఇది ఉంటే పర్వాలేదండి, సరిపెట్టుకోకపోతే చాలా ఇబ్బంది అండి ఇట్లాంటి వాటి దగ్గర. అంటే మీకు సిచ్యువేషన్ తెలియదు కాబట్టి మీరు అట్లా అనడంలో తప్పేం లేదండి. మీకు సిచ్యువేషన్ ఇదండి, అసలు మామూలు సిచ్యువేషన్ కాదండి. యాక్చువల్గా అయితే నేను మధ్యమహేశ్వర యాత్ర క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నా ఒకనొక టైంలో. మధ్యమహేశ్వర యాత్ర క్యాన్సిల్ చేసేసి మిగతా పక్కన ఏదైతే కొన్ని ఉన్నాయో అవన్నీ తిప్పి యమునోత్రి తీసుకుపోదాం అని చెప్పేసి అనుకున్నా అండి. అంత సిచ్యువేషన్ వచ్చిందనమాట అండి. ఆ తర్వాత మనకు తెలిసిందేంది, అక్కడ ఊకిమఠ ఎందుకు వెళ్ళట్లేదు పెద్ద బస్సులు అన్నాయి మీకు అర్థమైపోయింది కదండి. ఆ తర్వాత మనం 16 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళి మళ్ళీ ఆడికి ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఆ 16 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వేరే చోట దింపేసి మళ్ళీ అక్కడ నుంచి ఆ బొలారోల్లో మళ్ళీ బొలారోకి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి అక్తోలిదార్ వరకు వెళ్ళి ఇవన్నీ పాటలు చూస్తూనే ఉన్నారు కదా. అంటే సిచ్యువేషన్ అదండి. దాని మూలంగానే, ఎందుకంటే ఒక బస్సు మాట్లాడామనుకోండి, ఆ బస్సులో వెనకాల సీట్లు కంపల్సరీ ఉంటాయి. ఆ వెనకాల సీట్లు వదిలేద్దాం పోనీ వదిలేసి ఇంకా వేరే బస్సులు మాట్లాడుకుందాము అంటే అది అక్కడ 5,000 అయ్యింది, 7,000 8,000 అవుద్దండి. అది అలాగ బడ్జెట్ పెరిగిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత బిల్ వేసి ఇచ్చిన తర్వాత అమ్మో ఇంత అయిందా అంత అయిందా అంటారు మళ్ళీ మీరే.
అని ఇవన్నీ ఆలోచించుకుని ఇవన్నీ ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకుని ఆలోచించుకోవాలండి. ఇలాంటివన్నీ మమ్మల్ని వెనకాల కూర్చోబెట్టారు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఇట్లాంటి మాటలు అసలు రావద్దండి నా దగ్గర అసలు. ఎందుకంటే ఇంత కష్టపడిన తర్వాత ఇట్లాంటి మాటలు అంటే మనసు ఏదో చివుకుమంటది. ఇంకొకటి ఇంకా నేను ముందరే చెప్పానండి, నేను మా ఫాదర్కి ఒంట్లో బాగాలేక నేను 10 రోజులు మా ఫాదర్తో గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పుడే నేను మెసేజ్ పెట్టానండి గ్రూప్లో, ఎవరైతే ఇంకా చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్ కాలేదో వాళ్ళందరూ చేసుకోగలిగిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి, చేయలేని వాళ్ళు నాకు ఫోటో ఆధార్ కార్డు పంపించండి, నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, ఆధార్ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నాకు చెప్పండి అని చెప్పేసి గ్రూప్లో అచ్చ తెలుగులో మెసేజ్ పెట్టా. మెసేజ్ పెడితే కొంతమంది పంపించారు, వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ చేశాను, కొంతమంది పంపించలేదు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ తర్వాత నేను మర్చిపోయాను. ఆ తర్వాత నా పాటలు ఇందులో పడి అసలు ఆ బస్సులు మాట్లాడుకోవడం, ఆ రూములు మాట్లాడుకోవడం వీటితోనే సరిపోయింది. కానీ నాకు ఆ విషయం గుర్తుకు రాలేదు. వీళ్ళు కూడా పెద్ద గుర్తు చేయలేదండి. వీళ్ళను గుర్తు చేయబోయేసరికి అది ఆ రోజు యమునోత్రి వెళ్ళే రోజు ఎంత సీన్ క్రియేట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. అందుకని ఏదైనా ఒక విషయం గ్రూప్లో పెట్టానంటే చూసుకోవాలండి, చూసుకుని మీరు స్పందించాలి. అసమానం నేను మీ 100 మంది మీద పడి మీరు ఫోటోలు పంపించండి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, మీరు ఫోటోలు పంపించండి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పేసి నేను తిరగలేను కదండి. నాకుండే పనులు నాకుంటాయి. ఈ 100 మందికి ఇబ్బంది. అలాగే కొంతమంది వీడిఎస్ ప్రసాద్ గారు చేశారు, కొంతమందికి వాళ్ళందరూ అటు చేయించుకున్నారు. అందుకని నాకు చాలా భారం తగ్గిందండి. ఇంక మిగతా వాళ్ళు కూడా కనీసం ఆ గ్రూప్లో మళ్ళీ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు, దేవుడి ఫోటోలు అన్నీ పెడతారు. కానీ నేను పెట్టింది ఏది చూడరండి. వాళ్ళు చూడకుండా ఇవన్నీ పంపించకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు రిజిస్ట్రేషన్ చేశారా అంటే ఆధార్ ఓటీపీ చెప్పకుండా రిజిస్ట్రేషన్ ఎట్లా అవుద్ది చెప్పండి? ఇది మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇది ఏదో భగవంతుడి దయ వల్ల ఏదో ఆడేదో 2 గంటలు సతాయించినా పంపించేశాడు. అసలు యాక్చువల్గా ఎక్కువ అంటే సిచ్యువేషన్ రిజిస్ట్రేషన్ ఆపేసాడు కాబట్టి ఆ సిచ్యువేషన్ వచ్చిందండి. ఎందుకంటే లేకపోతే అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ అని ఉండేదండి. ఇప్పుడు బస్సులో ఒక 15-16 సీట్లు ఉన్నాయి. ఈ 15-16 సీట్లలోనూ 10-12 మందికి రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోయేదండి. ఆ తర్వాత ఆ నలుగురికి అక్కడ స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసి పంపించేసేవాడు. ఇప్పుడైతే ఆ పరిస్థితి అక్కడ లేదండి. వాళ్ళేమో కొద్దిగా సతాయించి కొద్దిగా ఇబ్బంది పెట్టి, అందులోనేమో మనకు వచ్చిన టెంపో ట్రావెలర్స్లో 3 టెంపో ట్రావెలర్స్ ఏమో ఉత్తరాఖండ్ టెంపో ట్రావెలర్స్ అండి. మీరు గమనించారో లేదు, 2 టెంపో ట్రావెలర్స్ హిమాచల్ ప్రదేశ్ టెంపో ట్రావెలర్స్ అండి. ఆ హిమాచల్ ప్రదేశ్ టెంపో ట్రావెలర్స్ వాడి దగ్గర ప్రాబ్లం వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా సరే ట్రిప్ కార్డు చేయాలంటే 5 టెంపో ట్రావెలర్స్కి ఒకేసారి చేసి పడేస్తాడండి. వీళ్ళేమో ముగ్గురేమో ఒక దిక్కున ఉండేవారు, ఇద్దరేమో సెపరేట్గా ఉండేవారండి. అందులోనూ ఒకడు వాడి రిజిస్ట్రేషన్ వాడు చేసేసుకున్నాడు, ట్రిప్ కార్డు. మా వాళ్ళు ఎక్కిన బండి అండి అది. ఆ బండిలో చాలామందికి దాదాపు 3-4 లేవండి, చాలామందికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఆ బండి రిజిస్ట్రేషన్లతో వేరే బండికి రిజిస్ట్రేషన్ చేయించేసి ఈ బండిలో ఉన్న వాళ్ళని అట్లా ఆపేసాడండి. ట్రిప్ కార్డు అవ్వకపోయేసరికి అక్కడ ఆపేసాడు అనమాట. అందుకని చెప్పేసి ఈ సిచ్యువేషన్లు ఏమీ తెలవకుండా ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని చెప్పేసి ఆ పిల్లి మీద ఎలకెక్కింది, ఎలక మీద పిల్లి ఎక్కింది, ఇట్లాంటివన్నీ మీరు అర్థం చేసుకోవాలండి. ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఆడు నిజంగా పంపించాడు కాబట్టి సరిపోయిందండి. నేను పంపినంటే అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చెప్పండి. నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని మళ్ళీ రిషికేష్ వెళ్ళాలి. రిషికేష్ వెళ్ళి మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పుడు యమునోత్రి రావాల్సి వచ్చిందండి. ఏదో మా పిల్ల ఏదో మాట్లాడింది, అయిపోయింది, కొద్దిగా ఇబ్బంది లేకుండాను. ఇవన్నీ ఏంటంటే అండి, ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఏదన్నా ఒక టూర్కి వస్తున్నాం అనుకోండి, నేను ఫాలోఅప్ చేయనండి. నేను అస్తమానం ఫాలోఅప్ చేస్తే నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోవడానికే నాకు టైం సరిపోతలేదు. నాకు 24 hours సరిపోవట్లేదు. ఇంకా నేను మీ అందరికీ మీరు ఫోటోలు పెట్టండి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, ఫోటోలు పెట్టండి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, నేను ఏం చెప్తాను చెప్పండి? ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. ఏదైనా ఒక టూర్కి వస్తున్నావు అంటే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇక హరిద్వార్లో ఆ రోజు ఎన్ని పనులు చక్కబెట్టాయని తెలుసా అండి? 29 వచ్చే వాళ్ళకి రూములు. ఆ రూమ్లేమో
చాలా చోట్ల తిరిగానండి. తిరిగితే అందరూ ఒకటే మాట అండి. ఎందుకంటే 31వ తారీఖు మీకు 31వ తారీఖు నైట్ రూములు కావాలి కదా, 31వ తారీఖు పొద్దున్న ఫోన్ చేయండి అంటే ఏమి లేదండి, డిమాండ్ అండ్ సప్లై అండి. డిమాండ్ అండ్ సప్లై అంటే రూములు అన్నీ బుక్ అయిపోయినాయి అనుకోండి, 1500 రూమ్ 5000 చెప్తాడు. దాని మూలంగానే అసలు ఎవడు బుక్ చేసుకొని అంటున్నాడండి, ఎవడు ఏమని అంటున్నాడు. ఆఖరికి రాధే మధుసూదన్ ధర్మశాల వాడు పాపం పోరగాడు ఒప్పుకున్నాడు, 7 రూములు ఇస్తా అన్నాడండి. 7 రూములు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 7 రూములు సరిపో కదండి, 30 మందికి వస్తాయి. మరి 55 మంది వస్తున్నారు, మరి మిగతా 25 మందికినండి. ఆ తర్వాత మళ్ళీ మన కొండారెడ్డి గారు అని చెప్పేసి మనతో ఒకసారి వచ్చారండి. ఆ కొండారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆ కొండారెడ్డి గారు ఒక ఆయన నెంబర్ ఇచ్చాడండి. హరిద్వార్లో ఒక ఆయన నెంబర్ ఇస్తే ఆయన అరేంజ్ చేసాడండి ఆ రూములు. అక్కడ కూడా ఏదో అది దూరంగా ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండాలంటే మనిషికి 1000 రూపాయలండి. కొద్దిగా దూరం వెళ్తే మనిషికి 200-300తో అయిపోతుంది. ఇంకా రాజసీ వెళ్ళిన తర్వాత ఇంకా మనం స్టార్ట్ చేసాం ట్రెక్. స్టార్ట్ చేసిన తర్వాత పైన స్టే ఓకే కాలేదండి. పైన మధ్యమహేశ్వర్లో స్టే ఓకే కాలేదు అసలు. ఒక 25 మందికి అయితే నేను చూస్తాను అన్నాడు, కానీ నాకు మాట ఇవ్వలేదండి. అదే బంతోలీలో అయితే అతను మాట ఇచ్చాడు, 30 మంది వచ్చినా నేను ఇది చేస్తాను, నేను మీకు అకామిడేషన్ ఇస్తాను అన్నాడు. కాకపోతే హెవీ క్రౌడ్ ఉండటం మూలంగా దాదాపు ఈ మధ్యమహేశ్వర ట్రెక్కి దాదాపు నాకు తెలిసి 1000 నుంచి 1500 ఎక్స్ట్రా ఖర్చు పెట్టవలసి వచ్చిందండి. మామూలుగా ఈ జూన్ 20 దాటిన తర్వాత అయితే అంటే మనకైన ఖర్చులో ఒక 1000 నుంచి 1500 తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే విపరీతమైన క్రౌడ్ వచ్చేసరికి వాళ్ళు కూడా రేట్లు పెంచేశారు. ఇంకా అవన్నీ కామన్గా జరిగేటివే కాబట్టి అండి, ఇంకా ఇవన్నీ వదిలేద్దామండి. ఆ తర్వాత మనం బంతోలి వెళ్ళాం. బంతోలిలో స్టే తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఏదో కింద మీద పడి మధ్యమహేశ్వర్ వెళ్ళాం. ఆ బంతోలిలో ఆ రాన్సీ వచ్చే వరకు కూడా, రాన్సీలో వెళ్ళేటప్పుడు నా ఫోను ఆన్ అవటం మానేసిందండి. నా ఫోను ప్రైమరీ ఫోన్ ఏదైతే ఉందో అది టచ్ పని చేయటం మానేసింది. ఆ టచ్ పని చేయటం మానేస్తంతో మొత్తం అందులో ఉన్న ఆ బంతోలి స్టేలో నెంబర్లు, ఆ బంతోలి స్టేకి అడ్వాన్స్ ఇచ్చినవి అవన్నీ, ఆ వాట్సాప్ చాట్స్ ఇవన్నీ మొత్తం అన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయండి. లాస్ట్కి ఎలాగైతే 4-5 గంటలు సతాయించిన తర్వాత ఏదో ఆన్ అయిన తర్వాత మళ్ళీ ఆ వాట్సాప్ చాట్స్ అన్నీ మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకుని ఇదంతా చాలా 2-3 గంటలు చాలా ఇబ్బంది పడవలసి వచ్చిందండి. ఎందుకంటే మనకు వాళ్ళు ఎవరో తెలియదు. బంతోలీలో ఆ బీర్బల్ సింగ్ అనేట ఆయన నేను ఎప్పుడూ చూడలేదు, కనీసం నాకు ఫోటో కూడా తెలియదు, ఓన్లీ పేరు తెలుసు, ఆ బంతోలి అన్న ఊరు తెలుసు అంతే అండి. అట్లాంటి వాడికి మనం అడ్వాన్స్ ఇచ్చేసాం, అన్నీ ఇచ్చేసాం. అంటే అక్కడ అడ్వాన్స్ డబ్బులు పోయినా మనకి అసలు ఆ బీర్బల్ సింగ్ అనేటోడు ఆ కాంటాక్ట్, ఆ ఫోన్ నెంబరే మనకి ఆధారం. ఆ ఫోన్ నెంబరే మనకి స్ట్రక్ అయిపోతే ఇబ్బంది కాదండి. ఆ బంతులు ఒకసారి ఫోన్ పనిచేసేది కాదు, ఒకసారి సిగ్నల్ వచ్చేది కాదు, ఒకసారి వచ్చేది. అట్లా చాలా ఒక 4-5 గంటలు ఇబ్బంది పడిన తర్వాత ఆ ఫోను లక్కీగా ఆన్ అయిందండి. ఆన్ అయిన తర్వాత అవన్నీ మళ్ళీ ఆయన కాంటాక్ట్ చేసాం. ఈలోగా ఆ ఫోన్ ఆన్ అయ్యేసరికి ఆ పైనుంచి ఫోన్ చేసేటండి మధ్యమహేశ్వర్ నుంచి ఫోన్ చేసి, అప్పుడు నాకు ఒక 25 మందికి స్టే అయితే ఇస్తాను నేను, మిగతా వాళ్ళకైతే చూద్దాం ఖాళీ ఉంటే ఇస్తాను అని చెప్పాడండి. ఆ తర్వాత నేను కాదు 35 మంది కన్నా స్టే చూడు అని చెప్పేసరికి సరే ఓకే చూద్దామని చెప్పాడు. అలాగే 35 మందికి స్టే చూసాడండి. మనం 4 అడ్జస్ట్ అవనాక కూడా కొంతమంది అయితే బాగా ఇబ్బంది పడిపోయారు. మమ్మల్ని అలా పడుకోబెట్టారు, ఇలా పడుకోబెట్టారు అని అనుకునే ఉంటారండి. కాకపోతే అక్కడ ఆప్షన్ అయితే లేదండి. ఎందుకంటే మీరు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి మీరు వెనక్కి వచ్చే వాళ్ళందరినీ మీరు చూసే ఉంటారు. దాదాపు 100 నుంచి 200 మంది ఉన్నారు. వాళ్ళందరికీ స్టే దొరక్క కిందకి దిగిపోయారండి. మీ అందరూ చేరుకునేసరికి సాయంత్రం 6-7 అయింది. అప్పుడు ఆ 25 మందికి స్టే ఇస్తానంటే మిగతా 14 మందిని నేను ఎక్కడ పెట్టాలండి? మిగతా 14 మందిని అక్కడ దర్శనం చేయించి ఆ నైట్ ఎక్కడైనా కిందకి దించేసి అక్కడ స్టే ఏర్పాటు చేయించాలి. అది సాధ్యం కాని పని అండి అది. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళాను అనుకోండి, మరి వీళ్ళందరినీ ఎవరు చూస్తారు? వీళ్ళందరినీ ఇట్లా ఇది కాని పని కదండి.
ఒక 4-5 అడ్జస్ట్ అవ్వడానికి కూడా కొంతమంది అయితే ఇబ్బంది పడిపోయేటట్టు మాట్లాడారు. ఇవన్నీ ఉంటాయని చెప్పేసే నేను తీసుకెళ్ళేటప్పుడు నాతో వచ్చేవాళ్ళు ఎవరైనా వస్తే సత్రం భోజనం మఠం నిద్ర అని చెప్తానండి నేను. అది ఇక్కడేమో ఊకొడతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఎదురైతే మాత్రం కొద్దిగా వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఈసారి ఎవరన్నా నాతో వస్తాను అంటే అవసరమైతే గుడ్డేసి కింద పడుకునేటట్టు ఉంటేనే రండి. ఇది ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను వ్యాపారం చేయట్లేదండి, నేను ఏదో సర్వీస్ చేస్తున్నాను అంతే. నాకు ఒకడొచ్చినా, నాకు 100 మంది వచ్చినా, నాకు ఒకడొచ్చిన దాంతోనే సమానం. 100 మంది వస్తేనే ఇంకా నేను బోళ్ళంత ఇబ్బంది పడాలండి నేను. అందుకని చెప్పేసి ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఈ విషయాన్ని ఇక ఈ మధ్యమహేశ్వరిది ట్రెక్ అయిపోయిన తర్వాత ఏదో కింద మీద పడి వచ్చాం. ఇక రాంచీలో మనం వెళ్ళేసరికి ఆ రోజు శనివారం అండి, వీకెండ్లో అంటే శుక్రవారం నైటు అంటే శనివారం ఆదివారం ఈ 2 రోజులు అయితే రాంచీలో స్టే దొరికే పరిస్థితి లేదండి అసలు. అప్పుడు అక్కడికి 39 మందిని తీసుకెళ్ళాను కాబట్టి అక్కడ మనం పెద్ద హాట్ టాపిక్ అండి. ఇంతమంది అంటే 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు నరుగులు, దాదాపు 15-16 మంది లేడీసు, ఇంతమందిని అసలు ఎవడు తీసుకెళ్ళండి ఇలాంటి ట్రెక్కి. నేను ఏదో రిస్క్ చేసి మీరు వస్తానన్నారు కదా అని చెప్పేసి ఏదో రిస్క్ చేసి తీసుకెళ్ళినా అది ఒక పెద్ద టాపిక్ అండి అక్కడ. ఎందుకంటే అది కింద దాకా కూడా వచ్చేసిందండి. నేను రాంచీలో స్టే దొరుకుద్దా లేదంటే ఈ నైట్ ఉకీమఠ దాకా వెళ్ళి మనకి ఏదన్నా అక్కడ స్టే తీసుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఆ పక్కన ఎందుకో వెళ్ళి ఒక చిన్న గొట్లాంటిది ఉంటే అక్కడ ఆడి చేత ఛాయ్ పెట్టించుకుని అన్న ఇట్లా స్టే దొరుకుద్దా అని అడిగితే నువ్వు బీర్బల్ సింగ్ దగ్గర స్టే తీసుకున్న అతను నువ్వు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినాడు అని అన్నాడు. అంటే అవును అంటే మీరు 39 మంది వచ్చారు కదా అన్నాడండి. అంటే వచ్చే నాకు స్టే కావాలి, నువ్వు రాంచీలో ఇప్పిస్తావా లేదంటే ఉకీమఠలో ఇప్పిస్తావా అని అడిగితే రాంచీలోనే ఇప్పిస్తానని చెప్పేసి దాదాపు ఒక 20 నిమిషాలు ఆడికి కొట్టాడండి ఫోన్, ఈడికి కొట్టాడు ఆడికి కొట్టి మొత్తానికి అయితే అట్లా అయితే కొద్దిగా డబ్బులు ఎక్కువైనా మంచి స్టే పట్టుకుని ఆ తర్వాత అందులో ఉన్నాం మనం. ఆ తర్వాత అందులో ఎన్ని అసలేసాము ఇవన్నీ మీకు తెలిసిందే. ఎందుకంటే ఒక ప్రాబ్లం రావటం అది ఒక 10-15 నిమిషాల్లో కంప్లీట్గా మబ్బులు తేలిపోవటం అసలు ఈ పర్టికులర్ టూర్లోనే జరిగిందండి. కేదార్నాథ్ అయితే అందరికీ తెలుసు అండి. మధ్యమహేశ్వర్ అంటే చాలా కొద్ది మందికే తెలుసు. కేదార్నాథ్ అంత ప్రాశస్త్యమైన ఊరే మధ్యమహేశ్వర్ అండి. ఎందుకంటే 5 కేదార్లు అండి, పంచకేదార్లు. ఈ పంచకేదార్లో 2వ కేదారు మధ్యమహేశ్వర్ అనమాట అండి. అంటే శివుడు నాభి ప్రాంతం కనబడిన ప్రదేశం కాబట్టి మధ్య భాగం కనబడిన ప్రదేశం కాబట్టి దాన్ని మధ్యమహేశ్వర్ అన్నాం. అక్కడ మనం మధ్యమహేశ్వర్ అంటామండి, వాళ్ళు మధ్యమహేశ్వర్ అంటారు. అందుకనే అక్కడ శివలింగం చూసినా ఇట్లా కొద్దిగా వాలుగా ఉంటుందండి, ఏదో బొడ్డు లెక్కే ఉంటుంది అక్కడ. మీరు గమనించారో లేదో, కేదార్నాథ్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో మధ్యమహేశ్వర్కి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందండి. కాకపోతే చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. కేదార్నాథ్ కన్నా హార్డ్ ట్రెక్ అండి అది. మీ అందరికీ అంటే నాతో మధ్యమహేశ్వర్ వచ్చిన వాళ్ళందరికీ అది అవగతం అయ్యే ఉంటుంది. ఇక మనం రాంచీలో వెళ్ళి ఆ పొద్దున్నే రాంచీలోని రాకేశ్వరి మాత టెంపుల్ చూసామండి. రాకేశ్వరి మాత టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ అండి. అది చంద్రుడితో ముడిపడి ఉన్న టెంపుల్ అండి. చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం. బృహస్పతి చంద్రుడి గురువు అండి. ఆ గురుపత్నిని చంద్రుడు అవమానించేసరికి ఆ బృహస్పతి చంద్రుడికి శాపం ఇస్తాడండి. అప్పుడు చంద్రుడు ఆ శాపం పోగొట్టుకోవడానికి ఇక్కడ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ తపస్సు చేస్తాడనమాట. అందుకని అమ్మవారు ప్రత్యక్షమయ్యి అక్కడ రాకేశ్వరి మాతగా వెలిసిందని చెప్తారు. అందుకని అక్కడ గౌరీ శంకర్ల విగ్రహం ఏదైతే ఉందో మీరు అందరూ చూసే ఉంటారో, చాలా విగ్రహం అయితే చాలా సూపర్గా ఉందండి. విగ్రహం అయితేని అంటే విగ్రహాన్ని తీయనివ్వరు, మన వాళ్ళు ఎవరు తీసే ఉంటారు ఫోటో. అది వీడియో వచ్చినప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇది రాకేశ్వరి మాత టెంపుల్ అండి. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఉకీమఠలోని ఓంకారేశ్వర టెంపుల్కి తీసుకెళ్ళాను. కాళీమఠ చూపిందామని చెప్పేసి చాలా కోరికగా ఉండేదండి నాకు. కాకపోతే మళ్ళీ కాళీమఠకి వెళ్ళాలి అంటే మళ్ళీ కుండు నుంచి మళ్ళీ 16 కిలోమీటర్లు మళ్ళీ
గుప్తకాశీ మీదుగా 16 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ ఓ 12 కిలోమీటర్లు కాళీమట్టి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి మనకి దాదాపు ఒక రోజు పట్టేస్తుందండి. దాని మూలంగానే కాళీమట్ నేను చూపించలేకపోయానండి, ఎందుకంటే మనకి టైం లేదు కాబట్టి అండి ఆ కాళీమట్ చూపించలేకపోయాను. త్రియుగి నారాయణ అయితే ఈ మే నెలలో ఈ పరిస్థితి ఉండదండి, ఎందుకంటే కేదార్నాథ్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం అంటే దాదాపు, ఎందుకంటే సోన్ప్రయాగ్ నుంచే మన త్రియుగి నారాయణ వెళ్ళాలండి. దాని మూలంగానే ఆ సోన్ప్రయాగ్ నుంచి ఆ సిరిసి వరకు ఉన్న చిన్న రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో ట్రాఫిక్లో ఇరుక్కుంటే మాత్రం మనం 2 రోజులైనా బయటికి రావండి. దాని మూలంగానే ఫస్ట్ త్రియుగి నారాయణ అయితే నాకు అవదని తెలుసు, కాకపోతే కాళీమట్ చూపిందామని చాలా కోరుకుండేది. కాకపోతే ఈ మే నెల ఉత్తరాఖండ్ పరిస్థితుల దృష్ట్యా నేను చూపించలేకపోయానండి మీకు. ఆ తర్వాత వెళ్ళింది అగస్త్యమునిలో అగస్త్యాశ్రమం చూపించాను. అగస్త్యుడు తపస్థలి అనమాట అండి, అది అగస్త్య మహర్షి తపస్థలి. ఇది కూడా చాలా మహిమాన్వితమైన ప్రదేశం అనమాట అండి. ఈ ఊర్లన్నింటికి ఆయా మునుల పేర్ల మీద ఆ ఊరి పేర్లు వచ్చినాయండి, మీరు బాగా గమనించారో లేదో. ఈ కాళీమట్ అనేది రక్తబీజుడు అనే రాక్షసుడిని చంపిన ప్రదేశం అనమాట అండి అమ్మవారు. కాళీమట్ కూడా చాలా బాగుంటుందండి. మళ్ళీ ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా తర్వాత బస్సులో అంటే వెళ్ళేటప్పుడు బస్సులో మీకు దేవప్రయాగ చూపించాను, రుద్రప్రయాగ చూపించాను, తర్వాత మన దారిదేవి టెంపుల్ చూపించాయండి. ఎందుకంటే అక్కడ దిగితే మళ్ళీ 2-3 గంటలు చేసేస్తారు. దాని మూలంగానే అంటే చాలామంది దారిదేవి టెంపుల్ అది చూశారు కాబట్టి అండి, దాని మూలంగానే పైనుంచే చూపించడం జరిగింది. లోపల దాకా తీసుకెళ్ళడం అంటే మనకు టైం సరిపోలేదు కాబట్టి తీసుకెళ్ళకపోయానండి. అందుకని నేను ఫస్ట్ వీడియోలోనే నేను చెప్పాను మీరు సహకరిస్తే తీసుకెళ్తానని చెప్పేసి. కాకపోతే మనకు వాతావరణం కూడా కొద్దిగా అనుకూలించలేదు. ఆ తర్వాత రుద్రప్రయాగ వచ్చేసరికి రుద్రప్రయాగలో బస్సులు లేవండి అసలు, ఎందుకంటే డైలీ సర్వీస్ బస్సులు కూడా చార్ధామ్ వెళ్ళిపోయినాయి. అసలు ఒక్క బస్సు లేదు, అన్నీ ప్రైవేట్ వెహికల్సే. ఏదో కింద మీద పడి వాళ్ళు అడిగిన రేట్ ఇచ్చి అక్కడ రుద్రప్రయాగ నుంచి కూడా మాట్లాడి వచ్చాము. వచ్చిన తర్వాత రిషికేశ్ చేరుకున్న తర్వాత మళ్ళీ ఒక 55 మంది మళ్ళీ మన 39 మందితో యాడ్ అయిన తర్వాత నేను ఫస్ట్నే మాట్లాడింది 90 మందికి మాట్లాడానండి నేను. వాడు 91 సీట్లు ఇస్తా అన్నాడు. వచ్చిందేమో అంటే మనకు తెలవకుండా కొంతమంది వచ్చారు కాబట్టి వచ్చిందేమో 93 మంది ఉన్నారు, ఒక 2 ఎక్స్ట్రా అయ్యారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అది బస్సు అయితే లోపల క్యాబిన్లో కూర్చొని వెళ్ళిపోవచ్చు, అది లేదు, అన్నీ టెంపో ట్రావెలర్సే. అక్కడ 91 మందికే ఉంది, వాడు ఒక్కడిని కూడా ఎక్స్ట్రా ఎక్కించుకుంటాను అంటలేదు. లేదంటే అక్కడ కింద కూర్చుందామన్నా మెట్ల దగ్గర కూర్చుందామన్నా వాడు ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలండి? మళ్ళీ అమ్మిరెడ్డి గారు నేను స్కూటీ తీసుకుని స్కూటీలో రావాల్సి వచ్చింది. స్కూటీలో వచ్చింది అంటే కొంతమందికి అబ్బా స్కూటీలో వచ్చారు మీరు చాలా మంచి ఎంజాయ్ చేస్తూ వచ్చారు అనుకున్నారండి. కాకపోతే ముస్సూరు వెళ్ళేసరికి గంటసేపు వర్షం పడ్డదండి, మొత్తం తడిసిపోయాం. అసలు చలి పెడుతుంది కదండి, అసలు మామూలుగా కాదండి. మా దగ్గర స్వెటర్లు లేవు, రెయిన్ కోట్లు లేవు, ఏమి లేవండి. అమ్మిరెడ్డి గారు అయితే అప్పటికప్పుడు కొనుక్కొని అయినా ఆ రెయిన్ కోట్, ఆ 100 రూపాయల రెయిన్ కోట్ కొనుక్కొని వేసుకున్నాడండి ఆయన. ఇది మా పాటలండి అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ వాడు బస్సు ఆపేయటం, ట్రిప్ కార్డు చేయలేదని బస్సు ఆపేయటం, ఒక 20 మందికి పాసలు లేకపోవటం, ఇవన్నీ పెద్ద పెద్ద టాస్కులు. ఒక 2 గంటలు అక్కడ ఆగిపోతాం. ఏదో మా పిల్ల ఏదో పడ్డది, ఆడేదో వదిలేసిండే అయిపోయింది. అవన్నీ బాగానే జరిగినాయి అనుకునేసరికి మనం బార్కోట్ కన్నా ముందుకెళ్ళిపోయి ఆగాలండి అసలు. కానీ ఆ 2-3 గంటలు పోయిన మూలంగా బార్కోట్ యువతలే ఒక 5 కిలోమీటర్ల యువతలే ఆగాల్సి వచ్చింది. అది కూడా మంచిదే అయిందండి, ఎందుకంటే మనకు మంచి స్టే దొరికింది. వాడు చాలా రూమ్స్ అయితే ఇచ్చాడండి. ఇంతమందికి అన్ని రూమ్స్ అయితే ఇవ్వరు, కానీ వాడు ఖాళీ ఉండటం మూలంగా బాగానే ఇచ్చాడండి రూమ్స్ అన్నీ. కాకపోతే ఆ రూముల్లో ఏం చేశారంటే కొంతమంది ఒక 3 రూముల వాళ్ళు, అంటే నేను వీళ్ళు చేశారు అని చెప్పను, కానీ వెళ్ళేటప్పుడు వాడు బండబూతులు తిట్టాడండి. ఆ మంచాల మీద ఆ పచ్చళ్ళు ఒలగబోసేయటం, ఆ బెడ్షీట్లు ఖరాబ్ చేయటం, ఇవన్నీ మొత్తం వాడు తీసుకెళ్ళి నాకు చూపించి ఇట్లా చేస్తే ఎట్లాగా అసలు మీ ఇంట్లో ఇట్లాగే చేస్తారా అని అడిగాడు. అది దాన్ని మీ విజ్ఞతగా వదిలేస్తున్నానండి.
మీ ఇంట్లో ఎట్లా చూసుకుంటామో అట్లాగే చూసుకోవాలన్నమాట అండి. వాడు ఇంకా బండబూతులు తిడతామంటే వాడికి 500 ఇచ్చి ఉతికించుకోరా బాబు, సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కుని ఉతికించుకో, 1 కేజీకి సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కో, శుభ్రం ఉతుక్కో అని చెప్పేసి ఒక 500 ఇచ్చానండి. ఇది అంటే ఆ పచ్చళ్ళ పోసిన వాళ్ళు కూడా తెలుసండి, ఎందుకు పేర్లు చెప్పడం ఎందుకులే కానండి. రెండోది ఏంటంటే ఆ బస్సుల్లో వాంతులు చేసుకోవటం, ఆ వాంతులు చేసుకుని కనీసం తొడకుండా వేరే వాళ్ళని కూర్చోమంటాం. ఇది ఎక్కడ ఇదండి అసలు. పోనీ వాంతులు చేసుకున్నది వాళ్ళు శుభ్రం చేసుకోవాలి కదండి. వాడు నన్ను అడగమన్నాడు. ఎవడండి బస్సు డ్రైవరు ఎవరో ఉన్నారు నా పక్కన, మా ప్రసాదో లేదంటే వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు, నువ్వు పెట్టుకడుగు అని చెప్పేసి చెప్పాడండి వాడు. అది అట్లా కొన్ని ఏంటంటే మనం చేసినవి మనమే ఇది చేసుకోవాలండి. కొన్ని ఎదుటివాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి. కనీసం అది కూడా కొంతమందికి అయితే ఆ సివిక్ సెన్స్ కూడా లేదండి కొంతమందికి. ఇంక ఇది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజామున ఏదో 4 గంటల కంటే 5 గంటలు లేచారు. అప్పుడు బయలుదేరిన తర్వాత అక్కడ ఒక పెద్ద టాస్క్. అక్కడ రోడ్డు పోయి దాదాపు ట్రాఫిక్ జామ్ అయిందండి 2-3 గంటలు. మనం అక్కడ చేరుకునేసరికి 9 అయింది. వీళ్ళందరినీ తోలుకొని వెళ్ళేసరికి అక్కడ దాదాపు మధ్యాహ్నం 2-3 అయింది. మళ్ళీ వాళ్ళందరినీ కిందకు వచ్చేసరికి కొంతమంది ఆగిపోయారండి అక్కడ, 4-5. మళ్ళీ అందరినీ నేనే ఎత్తుక్కోవాలా, అందరినీ నేనే ఇది చేసుకోవాలా, నేనే అది చేసుకోవాలా. కనీసం మన పక్కోడు వచ్చాడా లేదా, మన బస్సులో ఎంతమంది ఉన్నారు, మన బస్సులో ఒక సీటు తగ్గితే అక్కడ ఉండాలి కదా. ఇట్లాంటి చిన్న విషయాలు కూడా ఆలోచించకుండా ఎవడ స్వార్థాడు చూసుకుంటే ఇంకా వాళ్ళు ఈ బస్సులో వెళ్ళారనుకోవాలండి, నేను వెళ్ళలేదనుకోవాలా చెప్పండి. ఎంతమందికి ఫోన్లు చేయాలా, కనీసం మన పక్కన ఎవడు కూర్చున్నాడు వెళ్ళేటప్పుడు వాడు వచ్చాడా లేదా, లేదంటే మన బస్సులో సీట్లన్నీ నిండినాయా లేదా, ఇట్లాంటివి కూడా చూసుకోవాలి కదండి. ఇట్లాంటివి కూడా లాస్ట్కి అన్నీ ఆలోచిస్తే ఇద్దరు దొరికారు. ఆ ఇద్దరినే నేను వదిలేసి వచ్చేస్తే మళ్ళీ నేనే వెళ్ళాల్సి వచ్చినాను. మళ్ళీ మీరు ఎందుకు వెళ్తారు చెప్పండి. అన్నీ మళ్ళీ నేనే పడాల్సి వచ్చింది. అంత ఆ చల్లో ఆ ఇదిలో మళ్ళీ ఎవడో ఒకటి బండి అడుక్కునో లేదంటే ఏది అడుక్కునో మళ్ళీ వెళ్ళి వాళ్ళని ఎక్కించుకు రావాల్సి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే అండి కొన్ని మనం గ్రూప్తో వెళ్తున్నప్పుడు ఇట్లాంటివన్నీ ఆలోచించుకోవాలండి. ఇవన్నీ ఆలోచించుకొని ఆ గ్రూపులో ఒక చిన్న సమూహాన్ని అయినా మెయింటైన్ చేసి ఇది సంపాదించుకోకుండా ఎవరు స్వార్థానికి వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా గ్రూప్కి అర్థం ఏముంది చెప్పండి. అసలు నిజంగా వాళ్ళు ఏదో గుర్తుకొచ్చారు, మా ప్రసాద్కి నాకు గుర్తుకొచ్చారు కాబట్టి సరిపోయిందండి. లేదంటే ఆ రోజు మా ఇద్దరికే పిడిపడేది. ఇది పరిస్థితి. పోనీ వాళ్ళు రాత్రి 8 అయిపోయింది. రాత్రి 8 అయిపోతే మేము ఇంకా ఇక్కడ యమునోత్రిలోనే ఉన్నామండి అని చెప్పేసి అక్కడ యమునోత్రిలో ఫోన్లు పనిచేస్తున్నాయి కదా, మేము ఇంకా యమునోత్రిలోనే ఉన్నారండి, మీరు ఉన్నారా, లేదంటే చచ్చిపోయారా, ఉన్నారా, లేదంటే వెళ్ళిపోయారా అని చెప్పేసి వాళ్ళైనా ఫోన్లు చేయాలి కదండి. ఎవరికి అసలు ఒక పట్టింపు లేదండి. వాడే చూసుకుంటాడులే, మనం ఇక్కడికి వస్తే వాడే వచ్చి ఇది చేసుకుంటాడులే అన్న ఒక బలుపు ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరం అండి. అది ఇదైతే ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఇది పరిస్థితి అండి. ఆ తర్వాత పొద్దున్నే బయలుదేరాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ ఎక్కించుకుని మథుర వెళ్ళాలి. నైట్ 12 గంటలకు ట్రైను. మథుర వెళ్ళాలి. మథురలో రూములు కన్ఫర్మ్ అవ్వలేదండి. ముందరే చెప్పాను కదా నేను ఆ రూమ్లో ఇది అయితే లెక్కలు చూశానండి. రేపు ఎవరి లెక్కలు వాళ్ళకి వాట్సాప్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఈసారి చాలా మట్టికి అంటే చాలా రకాలుగా లెక్కలు వేయాల్సి వచ్చింది కాబట్టి అండి. నాకు అందులోనూ కొద్దిగా చిన్నగా యాక్సిడెంట్ ఒకటి అయింది. దాని మూలంగానే ఒక 4-5 రోజులు అసలు దాన్ని ముట్టుకోలేదండి అసలు. ఆ తర్వాత ఇవాళ వరకు లెక్కలు చూశాను. నేనైతే ఎవరి వాట్సాప్లో వాళ్ళకి పెట్టేస్తానండి. అందరికీ ఫోన్ చేసి చెప్పాలంటే నా వల్ల కాదు కదండి. అందుకని చెప్పేసి వాట్సాప్లో పెట్టేస్తాను. డబ్బులు అయితే కొట్టేసేయండి. ఆ వాట్సాప్ ఏ అకౌంట్ కొట్టాలన్నది నెంబర్ కూడా పెడతాను. ఆ నెంబర్ పెట్టేసండి, ఆ నెంబర్ కొట్టేసేయండి. స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ పెట్టండి. ఇక రెండో విషయం ఏంటంటే అండి, కొద్దిగా
తొందరగా పెట్టండి, తొందరగా కొట్టేసేయండి. అంటే చాలామంది అడుగుతున్నారు. నాకు కళ్ళు లేక నేనే చూడలేదండి. చాలామంది డబ్బులు ఎంత అయినాయి, డబ్బులు కొట్టేద్దాం అని చెప్తా ఉన్నారు. అయితే ఈసారి అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినాయండి పర్టికులర్గా మధ్యమహేశ్వర్ వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే అక్కడ దాదాపు 2 నైట్లకే దాదాపు 2,500 దాకా అయిపోయినాయండి. బంతోలీలో స్టే, మధ్యమహేశ్వర్లో స్టే. దాని మూలంగానే నేను అనుకున్న బడ్జెట్ కన్నా మధ్యమహేశ్వర్ బడ్జెట్ కొద్దిగా ఒక 1000 నుంచి 1500 ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉందండి. వాడు 8,500 అంటే 6,000 రూపాయల ప్యాకేజీ తీసుకున్నాడు ఫస్ట్. 6,000 రూపాయల ప్యాకేజీ, అందుకనే వాడు వదిలేసి ఉంటాడు. మళ్ళీ నా అడ్వాన్స్ నాకు వెనక్కి కొట్టేసేటండి. 6,000 అయితే అవ్వదు, దాదాపు అంటే 8,999 రూపాయలు, అంటే 9,000 అయితే అవుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడే నాకు కొద్దిగా డౌట్ వచ్చిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అర్థమైపోయింది. అందుకని చెప్పేసి కానీ అంటే వాడికి 9,000 ఇచ్చిందా అంటే 6,000లోనే మన బడ్జెట్ 6,000లోనే అయిపోయిందండి. కాకపోతే అంటే జూన్ 20 తర్వాత వెళ్తే మాత్రం 6,000 కూడా కాదండి, ఇంకొక 1000 నుంచి 1,200 రూపాయలు తగ్గించవచ్చు మనం. ఎక్కువ ఈ బంతోలీలోను, తర్వాత బాగా ఎక్కువ మధ్యమహేశ్వర్లోనే అయిపోయినాయండి డబ్బులన్నీ. ఇంకా ఆ క్రౌడ్ క్రౌడ్లో ఇంకా అంతే అండి. ఇంకా మనం దాన్ని ఏం చేయలేము. అందుకని చెప్పేసి కొద్దిగా మధ్యమహేశ్వర్ వచ్చిన వాళ్ళకి కొద్దిగా బడ్జెట్ పెరిగింది. అంటే నేను అనుకున్న బడ్జెట్ అవ్వలేదండి, కొద్దిగా 1000 నుంచి 1,500 ఎంత పెరిగింది. ఇంకా ఈ లెక్కలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ లెక్కల్లో నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను ఎక్కడెక్కడ ఎంత అయింది అన్నది. ఆల్రెడీ అంతా నా బుర్రలోనే ఉంటుంది. మీరు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను చెప్పేస్తానండి లెక్కలో. దానికి అంత అయిందంటే రఫ్గా, మరీ పైసల్లోనూ రూపాయల్లోనూ అయితే నేను చెప్పలేను కానండి, రఫ్గా మీకు వేసిన కాలిక్యులేషన్ రఫ్గా మొత్తం చెప్పేస్తాను. ఇకపోతే ఇంకా చెల్లారెడ్డి గారి దగ్గర, మా తోడేళ్ళ దగ్గర, ఇలాగ కొంతమంది దగ్గర చాలా హ్యూజ్ అమౌంట్ వాడేసానండి. వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. మీరు కొడితే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తానండి. అందుకనే కొద్దిగా తొందరగా అయితే డబ్బులు పంపించే ఏర్పాటు చేయండి.